ఇక విజయవాడకు ఆనుకొని కృష్ణమ్మ ఉగ్ర రూపం దాల్చింది. రిటైనింగ్ వాల్ పై వరకు కూడా కృష్ణ నది ప్రవహిస్తోంది. మరింత వరద పెరిగితే ఆ వాల్ పై నుంచి ప్రవహించే ప్రమాదం ఉంది. మీరు చూస్తున్నారు కదా, కృష్ణమ్మ ఉగ్ర రూపం ఇది. లోతట్టు ప్రాంతాల వారిని ఇప్పటికే అలర్ట్ చేశారు, ఖాళీ చేయాలని కూడా సూచిస్తున్నారు. ఎలాంటి ఉపద్రవం జరగకుండా ముందుగానే జాగ్రత్తలు పాటిస్తున్నారు అధికారులు. మీరు చూస్తున్నారు, రిటైనింగ్ వాల్ ఒకవేళ అటుపక్క చెయ్యి పెట్టి తాకితే కృష్ణానది తగులుతుందా అన్నట్టుగా అనిపిస్తోంది. అంత పై వరకు వచ్చింది వాటర్. సో మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. కృష్ణలంక రణధీర్ నగర్లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని కూడా చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో రిటైనింగ్ వాల్ను ఆనుకొని వరద ప్రవాహం అనేది కొనసాగుతూ ఉంది. దీంతో కృష్ణలంకలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లోకి ఈ వరద నీరు వచ్చి చేరడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతూ ఉన్నారు. మరోవైపు కృష్ణమ్మను శాంతించాలని చెప్పని కూడా పూజలు చేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. పసుపు కుంకుమ అవన్నీ కూడా కృష్ణానదిలో కలిపి కృష్ణమ్మను శాంతించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా కోరుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం గత ప్రభుత్వంలో కావచ్చు, అంత ముందు కావచ్చు, 2 రిటైనింగ్ వాల్లను కూడా ఈ కృష్ణలంక ప్రాంతంలో నిర్మించడం జరిగింది. ప్రస్తుతం పైనుంచి వస్తున్నటువంటి ఈ వరద ప్రవాహం అనేది రిటైనింగ్ వాల్ను తాకుతూ అయితే ఈ వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లో కూడా ఈ వరద వచ్చి చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇటు ప్రభుత్వం కూడా ఇక్కడ ఆ వరద లోతట్టు ప్రాంతాల్లోకి రాకుండా కూడా నివారణ చర్యలు చేపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇసుక బస్తాలను కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ డౌన్లోకి రాకుండా నీటిని అడ్డుకట్ట వేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కృష్ణమ్మ గంటకి కూడా పెరుగుతూ ఉండటంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో కూడా ఒక ఆందోళన నెలకొంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ వద్ద పొంగి పొర్లుతున్నటువంటి వాటర్ను చూసేందుకు కూడా ఇక్కడ ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో కూడా వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి ఏంటంటే రాత్రి నుండి జాగారం చేస్తుంది. ఇప్పుడు దాకాను ఆ 2 వరకు వాటర్ వచ్చాయి. 2 వరకు వాటర్ వచ్చి 700-800 ఇసుక బస్తాల దాకా రాత్రి అంతా వేసారు. ఆ ఇసుక ఉంటాం మూలాన బస్తాలు ఇక్కడ దాకా సేఫ్ అయింది. రెడ్ జోను దాటింది. కనీసం మధ్యాహ్నం కల్లా నాకు తెలిసి ఇక్కడ దాకా వస్తాయి, రావచ్చు, ఈ రోడ్డుకి సరిసరా అవ్వచ్చు. ఇంకా ఇసుక బస్తాలు తెప్పిస్తున్నారు. అంటే ఈ ప్రాంతంలో ఉన్న ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయా? అసలు ఎలా ఉంది పరిస్థితి? లోపల ఉన్నంత వరకు అండి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చినాయండి. డ్రైనేజీ ప్రాబ్లం అవుతుంది లోపల. అక్కడ ఒక పార్కులో చిన్న రంధ్రాలు ఉన్న పార్కులో కూడా వాటర్ వచ్చినాయి. అది మొత్తం లోపల ఈ వాల్ రిటైనింగ్ వాల్కి ఎదురు పైన మొత్తం మునిగిపోయింది. ఎలా ఉంది ఇక్కడ పరిస్థితి? నాకు 30 సంవత్సరాలు సార్. ఇప్పుడు నా జీవితంలో ఎప్పుడు చూడాలి ఇలాంటి ఉద్రిక్తత బాగా ఉంది. ఇక్కడ కొంచెం ముందైతే గేటు కొంచెం అక్కడి నుంచి లీకేజ్ వస్తున్నాయి బాగా. భూపేష్ గుప్తా నగర్ అటువైపు, తారక నగర్ అటువైపు బాగా ఇబ్బంది ఉంది. అందరు ఖాళీ చేసేస్తున్నారు. నేను ఎప్పుడైతే ఇప్పటి వరకు ఎప్పుడు చూడాలి ఇట్లా వరద మరీ దారుణంగా ఉంది పరిస్థితి. ఇది గతంలో ఎప్పుడూ చూడని విధంగా అయితే ఈ వర్షాలు కురవటం, ప్రకాశం బ్యారేజీకి కూడా ఈ వరద పోటెత్తడం అనేది ఎవరు కూడా కని విని వెరిగి ఉండం. కానీ ఈసారి ఎవరు ఊహించని విధంగా అయితే కృష్ణమ్మ ఈ విధంగా ఉధృతంగా ప్రవహిస్తుందని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లో కూడా వరద నీరు వచ్చి చేరడంతో వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారని చెప్పని వీరందరూ చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఒక పార్కును కూడా ప్రస్తుతం మనం చూడొచ్చు. రిటైనింగ్ వాల్ ఏదైతే నిర్మించినటువంటి వాల్ని ఆనుకొని ఒక పార్కును కూడా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కృష్ణా నది దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ పార్కు ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద ప్రవాహం దిగువకు విడుదల చేయడంతో పార్కులో కూడా ఈ యొక్క వరద నీరు వచ్చి చేరింది. దీంతో ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్కును కూడా క్లోజ్ చేసి ఇటువైపు ఎవరిని కూడా రాకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇటు రెవెన్యూ, పోలీస్ అధికారులు అంతా కూడా ఈ అన్ని చర్యలు చేపడుతూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. కెమెరామ్యాన్ నరసింహతో బాబీ, TV9 విజయవాడ. రైట్. సో ఇది ఇప్పటి వరకు ఇలాంటి పరిస్థితి తామున్న ఈ సంవత్సరాల్లో ఎప్పుడూ చూడలేదంటున్నారు. నిజమే,
ఇలా ఎప్పుడూ చూడలేదు. బికాజ్ వర్షాలు కూడా ఏకంగా రికార్డ్ స్థాయిలో నమోదవడం, 35 సెంటీమీటర్లకు పైనే మొత్తం వర్షాలు కూడా నమోదవడం, అన్నిటికీ మించి ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదతో కూడా ఇప్పుడు మనకి విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇలా ముంపు గురయ్యాయి. సో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా వెళ్ళి వాళ్ళని సురక్షితంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు చూడొచ్చు బోట్లలో, ఒకసారి మీరు చూడండి, ఇవి దాదాపు 20కి పైగానే మరబోట్లు కూడా సిద్ధం చేశారు. ముఖ్యంగా సింగ్ నగర్, రాజరాజేశ్వరిపేట, రామకృష్ణాపురం ఈ ఏరియాలో, అంటే బుడమేరు కాలువకు ఆనుకొని ఏవైతే మొత్తం ప్రాంతాలన్నీ కూడా ఉన్నాయో, ఏవైతే పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా నిండిపోయి ఉన్నాయో, అక్కడ మనకి బోట్లలో వెళ్ళి వారందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న పరిస్థితి.